సో మరి ఒకసారి మీ అందరి మధ్యలోకి ఈ విధంగా రావటానికి దేవుడిచ్చిన కృపను బట్టి మీ అందరికి కూడా కృతజ్ఞతాస్తుతులు ప్రభు నామం పేరిట తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారంటే సంతోషంగా ఉన్నారని చెప్పాలి, హల్లెలూయా చెప్పకూడదు. సంతోషంగా ఉన్నారా? దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు సంతోషంగా ఉండాలి. దేవుడు సమాధానకర్త ఉన్నాడు. దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు మన బాధలు, మన చింతలు, మన కలతలు, మనకి ఏ ఉన్నా కానీ మర్చిపోవాలి. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అడిగే ముందు అవి పొందుకుని ఉన్నారని నమ్మి నన్ను అడగండి అంటున్నాడు. సో మీరు ఇక్కడికి వచ్చారు అని అంటే ఏది ఉన్నా కానీ నాకు నా ప్రభు ద్వారా విమోచన దొరికింది, విడుదల దొరికిందని నమ్మి మనం ఇక్కడ కూర్చోవాలి. సో ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఎలా ఉండాలంటే సంతోషంగా, జాలీగా, ఒక మంచి కొత్తగా పెళ్ళైన మొగుడు పిల్లలు ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటారు. ఈరోజు మన వరుడెవరు? ప్రభు. మనమేమో సంఘము పెళ్లి కూతురులాగా సిద్ధపాటు కలిగి ఉండాలి. సో మన వరుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నప్పుడు మన పెళ్లి కూతురులాగా సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటాం. ఈ రోజును కూడా ఇక్కడ నుంచి మీరు వాక్యం విన్నారు. వాక్యం అంటే ఏంటి? ఒక జ్ఞానము. వాక్యం అంటే ఏంటి? ఒక సమృద్ధి. వాక్యం అంటే ఏంటి? ఒక శక్తి. వాక్యం అంటే ఏంటి? ఒక సమృద్ధి. ఇక్కడ నుంచి ఎవరికి అనారోగ్యం ఉందా? యేసయ్యని తీసుకెళ్ళండి మీతో పాటు ఈరోజు మీ ఇంటికి. మీ ఇంట్లో చీకటి ఉన్నదా? యేసయ్యని తీసుకెళ్ళండి ఈరోజు మీతో పాటు. మీ కారుల్లో కానీ, మీ బైకుల్లో కానీ, మీ ఆటోల్లో కానీ, మీ వ్యాన్లో కానీ మీతో పాటు ఇక్కడ నుంచి యేసయ్యని మీతో పాటు కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్ళిపోవాలి మీ ఇంటికి. యేసయ్య మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో వెలుగు. అవునా? సో అందుకనే మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు సంతోషంగా, జాలీగా, హ్యాపీగా ఆయన సన్నిధిలో ఒక్క క్షణం గడుపుట ఎంతో మేలాడు. సో మరి ఈ రోజున వినబోయే ఈ వాక్యము మీ జీవితంలో ఒక అద్భుతమైన విడుదలను కలుగును గాక. ఓకే, సో ఈరోజు గణతంత్ర వేడుక అంటే రిపబ్లిక్ డే. సో కొద్దిపాటి మానవ శరీరం ప్రకారంగా, శరీరానుసారంగా మనకి స్వతంత్రం మన దేశం మనకి ద్వారా పొందుకొని ఉన్నాం. సో కానీ దేవుని వాక్యము ద్వారా ఎలాంటి స్వతంత్రం ఉంది? దేవుడు వాక్యము నీకు ఎలాంటి స్వతంత్రం ఇచ్చాడు? సో ఈ రోజున కొద్దిపాటి లేఖనముల ద్వారా మీతో నేను మాట్లాడుతాను. సో దేవుడు ఈరోజు మీతో మాట్లాడతాడు. అలాగే అయ్యా మీకు ఈ సంవత్సరం వాగ్దానం ఏంటి? ప్రార్థన. సో ఈరోజు నా ప్రార్థన అంటే ఏంటో కూడా చూద్దాం. సో ప్రార్థన, స్వతంత్రము. ఈ రోజున విడుదల. నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు స్వతంత్రము, విడుదల దొరకబడుతుంది ఈ రోజున. ఓకేనా? రైట్. 2 కొరింథీయులు మీరందరూ బైబిల్ తెచ్చుకోవాలి. బైబిల్ తెచ్చుకుని బైబిల్ని మీరు ఎప్పుడు కూడా ఒక క్రైస్తవుడి చేతిలో ఎప్పుడు కూడా బైబిల్ ఉండాలి. అది ఒక క్రైస్తవ సింబల్ అది. ఎందుకనంటే మీకు ఆ బైబిల్ కనుక ఉంటే దేవుని వాక్యం మీద ఇంకా శ్రద్ధ కలుగుతూ ఉంటుంది. వాక్యానికి చెవి యొగ్గండి. అందుకే నా కుమారుడా నా మాటలకు చెవి యొగ్గు అన్నాడు, నా ఆజ్ఞని గైకొను అన్నాడు. ఎవరైతే నా మాటని గాయకొని నా ఆజ్ఞని అనుసరిస్తాడో వాడిని ఎక్కడ పెడతానంటే ఎక్కజలనంత ఎత్తులో పెడతానంటున్నాడు. ఆశీర్వాదం మిస్ అయిపోతున్నారు. మీరు బైబిల్ తెచ్చుకోకపోతే ఆశీర్వాదాన్ని మిస్ అయిపోతున్నారు. ఏదో వచ్చాము, ప్రార్థన చేసుకున్నాము, విన్నామంటే కాదండి. ప్రతి మాటలో దేవుడు ఒక ఆశీర్వాదం పెట్టాడు. ప్రతి మాటలో, నువ్వు చేసే ప్రతి క్రియలో. ఇప్పుడు కానుక పెట్టారు. కానుక మనకి తండ్రి తన కుమారుణ్ణి ప్రథమ ఫలముగా ఇచ్చాడు. అంటే ఏంటి? ఆయన కుమారుణ్ణి మనకి ప్రాణంగా పెట్టేశాడు. అంటే ఆయన యొక్క దశమ భాగం మనకి ఇచ్చేసాడు. అలాగే మన కానుకలో కూడా ప్రథమ ఫలం కనుక నువ్వు దేవుడికి ఇస్తే దేవుడు అంటాడంటే నేను దీవిస్తాను అంటున్నాడు. మరి దీవించాలి అని అంటే నువ్వు ప్రథమ ఫలముగా కానుక ఇవ్వాలి.
అది నువ్వు సురేష్ అయ్యకి ఇవ్వట్లా, నువ్వు ఇస్తే నీకు బ్లెస్సింగ్ అన్నాడు, కానీ మీరు ఆయనకిస్తే ఆయనకి బ్లెస్సింగ్ అని చెప్పట్ల. వాక్యం ఏమంటుందంటే నీకు బ్లెస్సింగ్ అంటుంది. నీకు, నీ కుటుంబం, నీ పిల్లలు